హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము యాడికి వచ్చినామంటే చూడండి, అడవిలోకి వచ్చినాము. అడవిలో బండ్లు వేసుకొని వచ్చినాము. అడవిలో అరుపుల్లాగా, అడవిలో అడ్వెంచర్ లాగా ఈరోజు మన అన్నోళ్ళతో అయితే ఎంజాయ్ చేద్దాం. ఈరోజు రేగి పండ్లు దొరుకుతాయంట. ఈడ అంతా చేన్లు, ఇవి అంతా అడవులు కనిపిస్తాయి. దట్టమైన అడవులు ఇవన్నీ. మన విశ్వం కాలేజ్ వెనకాల వస్తాయి ఇవి. మేము గుర్రాలపల్లి లోపల నుంచి వచ్చినాము. వచ్చిండే రూట్ కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. చూడండి, భలే బాగుంది. లొకేషన్ అంతా బాగుంది. ఇంతవరకు వాడినా మైక్ వాడినా, ఏదో వాడతాండే. చూడండి, కొండల్లోకి అప్పట్లోకి పోతాం. యాడికి పోతామో ఎట్లా పోతామో రూట్ అయితే ఉంది. బండ్లు అయితే ఆడ పెట్టాము. ఏం చేస్తామో చూడండి. కొండల మధ్యలో ఉన్నాం. చూడండి, ఈడ ఏం దారుణమైన దట్టమైన అడవిలోకి పోతా ఉన్నాం మేము. ఏంటో పండ్లు ఉన్నాయి, పిచ్చి పండ్లు. ఇట్లాంటివి తింటే అయిపోతారు, పిచ్చోళ్ళు అయిపోతారు. తినొద్దండి. తిని చెప్పాలి. నేను తింటే నేను పిచ్చోడిని అయిపోతా. చూడండి, దట్టమైన అడవిలోకి పోతాను. భయం వేస్తుంది. ఏందినా, ఏముందినా, ఏంది ఇది, ఎప్పటి నుంచినది? చూడండి, మీరు షాక్ అయిపోతారు. అబ్బా, నాకు తెలియదు కదా. భలే ఉంది నా, ఏందో లొకేషన్ మాదిరిగా ఉంది కదా ఇది. అబ్బా, సూపర్ సూపర్. యాడ్ నుంచో నీళ్ళు వస్తాను, ఆ కొండలో నుంచేమో కదా. అట్లా వస్తాండే. ఈడేనా రేగి పనులు ఉండేది? చేను కదా, చేనులో నీళ్ళు ఊరిపోయి ఇట్లా అయిపోయింది. అదే ఆడ చేనులు ఉన్నాయి. చూడండి, సేమ్ అడవిలో దున్నపోతులు పోయినట్లే ఉంది కదా అది. చూస్తుంటే అమ్మ, సేమ్ అడవిలో దున్నపోతులు. కాకపోతే దున్నపోతులే, 2 దున్నపోతులు కావు. అబ్బా, ఎంత బాగుందిరా నాయన. భలే బాగుంది ఫ్రెండ్స్. మనము ఇట్లా వచ్చింలా ఎన్ని రోజులు, ఇప్పుడు ఎంత బాగుందో. వస్తాను ఇట్లా తిరుగుతా అంటే ఎంజాయ్ చేసుకుంటూ పోతాను. అద్దాడు ఆయన ఎవడు వచ్చినాడు. ఏమన్నా అంగల్ నుంచి వచ్చి రేగి పనులు ఎట్లుండే చూడండి. వస్తీమ్నా అట్లే ఇడ్చండి. ఊట ఊరుతుంది, ఊట నీళ్ళు వస్తాయి చూడండి. అట్లా ఆడ కొండలో నుంచి వస్తాయి నీళ్ళన్నీ. ఇదేంద్రా స్విమ్మింగ్ పూల్ లా ఉంది చూడండి. అబ్బా, ఏందన్నా లోపలికి గుంతలా ఉందినా, ఎడం పడితే పుడిపోతామేమోనా. ఏంటి ఇవి చిన్న చిన్నవి కనిపిస్తున్నాయా లోపల? చెట్లు అవి. అబ్బా, అది మిర్రర్ ఇట్లా పడినట్టుంది చూడు, అద్దంలాగా. ఆకాశం ఈడ కనిపిస్తుంది. ఆకాశం నీ హద్దురా నా. బల్లే ఉంది నా. కొత్తగా వచ్చినాయంట, కొత్త నీళ్ళు ఇవి. అయితే మనం జాగ్రత్తగా ఉండాల. బల్లే బాగుంది. చెప్పునా, పెట్టినావులే, చూసినా. బాగుంది, నేను ఈడ పెడతాలే వాల్పేపర్లో. ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది. డెడ్ పడిందా? చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా మేము కొండలు గుట్టలన్నీ దాటుకుంటా. చూడండి, సెలయేర్లని. నిజమే, మేము భలే ఎంజాయ్ చేస్తున్నాం. నిజమే, ఇంతవరకు రూపాయి రాకపోయినా కూడా మేమైతే మీకోసమే చేస్తున్నాం. మీ యొక్క సంతృప్తి కోసమే చేస్తున్నాం. మీ ఆడియన్స్ ఎవరైతే అడుగుతారో వాళ్ళ కోసమే చేస్తున్నాం. ఇట్లా కొండల్లోకి గుట్టల్లోకి పోయి చూపిస్తున్నాం. చూడండి, నేచర్ విలేజ్. 3 ఛానళ్ళు పోయినాయి నాకే. నీకు ఫస్ట్ ఛానల్ పోయి వస్తాను. ఇప్పుడు కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అనేది పడిపోయింది. అందుకోసం మన వీడియోలు అయితే అప్లోడ్ కావడం లేదు.
ఈ కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అంటే ఏమి ఇవంతా పూర్తిగా ఒక వీడియో అయితే మేము చేద్దాం. చేయాలనుకుంటున్నాము. నాకు తెలుసు, నేను అది చెప్తాను. ఖచ్చితంగా కొత్తగా ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తాం మేము. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కానీ ఉంటుంది ఇట్లా పర్సనల్ వే, లేకపోతే ఇట్లా ఎడ్యుకేషనల్ పర్పస్ ఏంటన్నా షేర్ చేసుకోవాలా అని చెప్పేసి వాళ్ళకు మనం ఇట్లాంటివి చేస్తే వ్యూస్ రావు. నేను ఆ? ఈ ఛానల్లో ముందు చేసింది ఎందుకు ఆడియన్స్ చూడరు. అట్లాంటి వాళ్ళకి క్రింజ్ కంటెంట్ మన ఆడియన్స్ కి నిజం చెప్పాలంటే అడ్వెంచర్ కంటెంట్ నచ్చుతుంది. అడవిలో అరుపులు అని చెప్పు తమ్మునేలు పెట్టు, వచ్చేస్తాయి వ్యూస్. చూడు ఎంత బాగుందో, చూపించు. అబ్బా సూపర్ ఉంది, ఎక్సలెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. అట్లా మన కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ 15 రోజులు పడింది. 15 రోజులు కాదు, అది 14 రోజులు, 14 రోజులు పడింది. ఆల్రెడీ 2 వారాలు. ఫస్ట్ ఒక వార్నింగ్ అయిపోయింది. అది ఎందుకు అయిందో ఏమో నాకు అసలు తెలియదు. ఫస్ట్ మళ్ళీ స్ట్రైక్ అయిపోయింది. స్ట్రైక్ ఎందుకు అయిందంటే ఒక కొడివిల్ని ఇట్లా పిల్లోడు ఎత్తుకున్నాడంట. అది మాకు తెలియక దాంట్లో ఒక ఫోటో వచ్చేసింది. అందువల్ల అది పూర్తిగా వారం వెళ్ళిపోయింది. రెండోది ఇప్పుడు డిస్క్రైబర్ పెట్టిల్లా మరి పెట్టినలేదప్పా. ఈ బడ్స్ కు ఏమి హాని చేయము అని చెప్పేసి మేము ఆడేం కలిపెట్టిండేది లేదు దానిలో. కానీ మేము చేసిండేది ఏమి చిన్న ఇదే డిస్క్లైమర్ పెట్టినలా, మేము దాన్ని ఏమి హాని చేసింది లేదు అని చెప్పేసి. ఆ చిన్న ముందర ఈ అబ్బాయి వచ్చేసి డిస్క్లైమర్ పెట్టినాడు. నేను ఎందుకో నెగ్లెక్ట్ చేసి అట్లా కాదు కానీ నాకు ఫాస్ట్ గా పెట్టాను, నేను అయిపోయింది నువ్వు పెట్టే అని చెప్పినాడు. నేను ఆలోచిస్తా ఉన్నా ఏమంటే ముందే డిస్క్లైమర్ ఏంటి అట్లా అనుకున్నా, చూసిలా నేను డిస్క్లైమర్ గురించి ఇద్దరు మర్చిపోయినాడు. చేసినాము. కానీ ఆడ ఏం మర్చిపోయినాడు, నేను మర్చిపోతా మామూలుగా, ఈయన మర్చిపోయినాడు. మర్చిపోయేవాడికి ఛానల్ ఇప్పుడు 15 రోజులు అయిపోయింది. నేను ఇంకా ఫిబ్రవరి 22 వరకు ఆల్రెడీ కత్తి ఒకటి పట్టుకుంటే మన కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ వచ్చింది కదా. అందువల్ల ఫిబ్రవరి 2వ తేదీ వరకు నేను ఇంకో స్ట్రైక్ ఏమైనా పడింది అనుకో నాకు నా ఛానల్ ఎవరికే కానీ కనిపించదు. అందుకని ఇప్పుడు సైలెంట్ అయిపోతాడు. అందుకోసము నేను వైలెంట్ డిసిషన్లు ఏమీ తీసుకోవడం లేదు. కొత్త ఛానల్లో ఏమన్నా కొత్త ఛానల్ ఏదో క్రియేట్ చేసినాను, కానీ ఆ పిల్లర్ది డిస్క్లైమర్ పెట్టినా ఏం లేదు చూడుకోండి కాలండి. ఇప్పుడు అది క్లియర్ గా ఉంది, వీడియో మొత్తం రైతు బడి అని చెప్పేసి చేసినాము. ఈ పిల్లలు నైముద్దీన్ దాంట్లో ఇప్పుడు నేను దాన్ని లింక్ ఇస్తాను, ఉంటది, పెడతా చూడండి కావాలంటే. ఏం వైలెంట్ లేదు, ఏం లేదు, ఊత అక్షరాలు రాయిన దానికి నన్ను కమ్యూనిటీ గైడ్లైన్స్. నా వీడియోకి 1800 వ్యూస్ వేసినాము, ఆయనకి 0 లేదు. ఆయన రాని వ్యూస్ ఆయన అయితే పోయిన దానికి బాగా అయిపోయింది. ఒకవేళ అది కానీ నా తప్పే అనుకో, తప్పు అంటే ఇట్లాంటివన్నీ మీరు మర్చిపోవడం వల్ల ఇట్లా కమ్యూనిటీ గైడ్లైన్స్ ఎక్కువ కంటిన్యూగా ఇంకా అసలు ఇంకా వీడియోలే పెట్టకూడదు రానైనా 3 నెలలు అనిపిస్తాను నాకు అట్లే అనిపిస్తాను. కానీ షార్ట్స్ పెడతా అట్లే అవుతుంది. సర్లే ఇంకా చేసి మాట్లాడాను. చూడండి ఏందో సొరంగం లాగా ఉండదు, గుంత తొగిండదంట. అబ్బా రేగిపల్లి ఇట్టిదా 1 కిలోమీటర్ నడసల్లా ఇదే కాయ రేగిపల్లి అవన్నీ బాగుంది. ఎక్కువ అమ్ముకుందాం బుట్ట 50 రూపాయలకి అమ్మేద్దాం, 500కి బుట్ట. 50 అంటారు. అవును ఫ్రంట్ గేమ్ రాలేదు ఇది. ఏంటది ఇట్లా వస్తుంది ఫ్రంట్ గేమ్ ఎందుకు మాట్లాడుతుంది. రాణి వల్ల
వైల్డ్ ఫైర్ రండి. బేర్ గిల్స్ వైల్డ్ ఫైర్ లో మన బేర్ గిల్స్, ఆంధ్ర వైల్డ్ గిల్స్, అంగల్ బేర్ గిల్స్. ఏమే అకౌంట్ నెంబర్ లీనే లేదా మీ ఊరు కాదు ఇది పాస్ లో పెట్టే కాదు దీంట్లో. బటన్ వచ్చిందిలే. పాస్ పైన ఉంటుంది చూడు. ఇప్పుడు మనం అయితే కొండలు ఎక్కుతున్నాము, సారీ కొండలు దిగుతున్నాము. నార్మల్ గానే మాట్లాడుపా. తెలీదు ఉన్నాయి చూస్తా అంటేనే భయం వేస్తుంది, ఆడపడతాము ఆడపడి జారిపోతాము అని. ఇట్లాంటివి ఎప్పుడన్నా చూసినావు నువ్వు? లేదు, నువ్వు అంగల్లో ఇట్లాంటివి ఉన్నాయంటే నాకు కూడా తెలియదు. ఏడాడో బయటికి పోతుంటా కానీ అంగల్లో ఇట్లాంటివి ఉన్నాయి నాకు తెలియదు. చూస్తే బండలు మధ్యలో నీళ్లు ఉన్నాయి, ఏడైనా పడవచ్చు, జాగ్రత్తగా ఉండాలా. ఇంకోటి ఇలాంటి సమయాలు ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలా. ఒక కట్టి ఎత్తుకొని సపోర్ట్ తీసుకొని జంప్. ఇట్లాంటి కట్టి మనకైతే ఎందుకైనా పనికొస్తుంది. పాములు పాడు ఏమన్నా ఉన్నా కూడా జాగ్రత్తగా పనికొస్తాయి. సూపర్ సూపర్ సూపర్. ఇక్కడ రండి, బల్లే ఉంది నేచర్ వ్యూస్. అది కట్టి ఉండాల. మొత్తం పెద్దది అయితే ఉండకూడదు. ఏదో కట్టి అనేది ఇట్లా నాకు రెండుది, నీకోటి నాకోటి. పెద్దగా ముందు కాలంలో పెద్ద పెద్ద రాజులైనా కానీ దానికి కట్టి వాడతాను. చెప్పరా దాని గురించి? చెప్పు నువ్వు, నాకు తెలియదు అవన్నీ. ఇవన్నీ చెప్పేసి మీ ఛానల్ పెట్టుకుంటారులో కానీ నాకు ఇది సర్లే, దేంట్లో నాకు ఇది సరిపోతుంది. వాళ్ళిద్దరికి అవి రెండు ఈ కట్ అనేది ముందు కాలంలో గానీ కుంటోళ్ళు గుడ్డోళ్ళే కాదు, ఇట్లా అడవులలో గానీ దీన్ని ఒక ఆయన యొక్క దర్బార్గా వాడుతున్నారు. ఇట్లా కట్లు రాజులు గానీ వాడుతున్నారు. లైక్ దిస్ వాళ్ళు కట్లు అనేది సపోర్ట్ ఇచ్చేస్తున్నారు. నాకు కట్టిపుల్ల సార్, మీకు కట్టి సార్ ఆనవాయితీనే ఏది అది సాములు జపాన్ చేసేది అవంతా ఈ దీనిల ద్వారానే వచ్చింది. అది దొంగ స్వామీజీలో దొంగనా కొడుకులా స్వామీజీలే కాదు, ఎవరైనా కొంచెం వాళ్ళలో మంచోళ్ళు కానీ ఉంటారు. మంచోళ్ళు మంచిగానే ఉంటారు. కాయలు ఉన్నాయి, దాని రుచి రూపాలు అన్ని చెప్పు. చూడండి కాయలు అయితే ఉన్నాయి. ఇవి తినే రూపం కాదు, ఎందుకంటే ఇవి చిపినాయి, గలీజ్ అయిపోయినాయి కింద పడి. మంచి చెట్టు దగ్గర పోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి రైతుల దగ్గర నుంచి సమాచారం వచ్చింది. ఏమంటే అక్కడ బోర్ ఓపెన్ చేసినారంట, బోర్లో నీళ్ళు దుంకుతానంట. అవి ఏదైతే జాగ్రత్తగా బావి ఉందంటే పెద్ద బావి, దాంట్లో పడతానంటే చూద్దాం పాండి, బల్ల ఉంటుంది. ఇప్పుడు పదండి పదండి. దీంట్లో చూడండి, ఇది తినదగిన కాయ. ఆడ చూడండి కనిపిస్తుందా, బాగుంది కదా, అది కాయ కూడా పెద్దగా ఉంది. పెద్దగా అవసరం లేదు, ఇది తినదగిన కాయ. ఇది బాగా కొంచెం కలర్ వచ్చింది. ఈ కింద చూపించింది, ఈ కాయని తినచ్చు. ఇవి కనుమరుగైపోయే స్టేజ్లలో ఉన్నాయి. ఆడ చూసినా కానీ చెట్టు కొట్టేయడం వల్ల చూద్దాం, చేస్తాను. ఈడ ఒకటి ఉంది, పచ్చిగా ఉంది కొంచెం. పుల్ల ఉంది అంటే పచ్చి తిన్నాడు. ఇది మాత్రం అమ్ముకోవచ్చు, దీన్ని, అంత బాగుంది. అంతలేదు దీంట్లో. బా ఏం దాంట్లో ఏమేమి చూసినావా? ఉప్పా? ఎక్స్ప్లెయిన్ చేస్తా, మళ్ళీ నువ్వు ఈ కాయ దగ్గరికి రా. ఇక్కడ చూడండి ఈ కాయలు ఉన్నాయి కదా, ఈ కాయలు అది చూపించాయినావా. ఇప్పుడు ఇంకోటి, ఈ కింద కానీ కాయలు పడినాయి చూడు. ఈ కింద కాయలు ఏ విధంగా తినాలా అనేది, ఏ విధంగా ఏరుకుంటే మంచిది అని నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఈ కాయ ఉంది కదా, ఇది ఏరుకొని ఇప్పుడు తినచ్చు, దూరం పోద్దు. కాయ మీదే ఉండిన్ను. ఈ కాయ వచ్చేసి ఏరుకొనినాం కదా, ఇది ఎందుకు తినచ్చు అని నేను చెప్తాడు. ఈ తొట్టిమ అనేది పచ్చగానే ఉంది, మీరు గమనించినారా అనుకో. ఇది పచ్చగా ఉండింది అనుకో, ఇది ఈ రోజు పడిండేదే, ఒక 1 hour 2 hours ముందుగానే పడిండే కాయ. దీన్ని మనము తినచ్చు. చూద్దాం, బాగుంది టేస్ట్. అంత బాగుంది. ఉప్పు అద్దుకొని దాని మజానే వేరే వస్తుంది. ఇది ఎట్లా అంటే ఆడ 5కు 10కి దొరుకుతాయి, అవి హైబ్రిడ్ కాయలు. వీడు ఏరియా నేర్పించినా కదా, నేర్చుకున్నాడు. ఇటువంటి కాయలు ఇప్పుడు ఏడన్నా మీరు రోడ్డు పక్కన పోతా అంటారు, అప్పుడు
లేట్ అయినట్టువా లేకపోతే ఈ రోజు పడినట్టువా అని తెలుసుకోవాలంటే నేను ఇంకొక కాయ ఎత్తుకుంటా. ఇట్లా ఈ విధంగా తొట్టిం వచ్చేసి పచ్చగా ఉండాలి. తొట్టిం పచ్చగా కనిపిస్తుంది అమ్మా. పచ్చగా ఉంటే ఇది తినచ్చు మనము, ఇబ్బంది ఏం లేదు. అంటే ఒక 2-3 అవర్స్ ముందర పడింది కాయ ఇది. కానీ పురుగులు ఉన్నాయి, పురుగులు ఉంటే మాత్రం తినద్దండి. నువ్వు పట్టుకోపలా. ఇది చూడండి, ఇది చూడండి, ఇది 4-5 రోజులు పడిండే కాయ. ఇది ఏమైనా జరిగిండొచ్చు. ఇది ఇట్లా నల్లగా ఇట్లా నల్లతోటం అయిపోతుంది. ఇది ఎర్రగా మాగిండే ఇది తినకూడదు, పురుగులు ఉంటాయి దాంట్లో, తినకూడదు. ఈ తొట్టి ఇట్లా నల్లగా ఉంటే తినకూడదు. అది 100 GB ఆడ కాయలు ఉన్నాయి, రాలగొడుతున్నాడు. నాకు ఒక కాయనా? ఉంది కాయ, కాయ నాకు ఒకటియా? నాకు ఒకటి. అది కాదు, అది చూడు చాలా బాగా మాగింది, నల్ల తొట్టి మైంది చూడండి. నాకు ఒకటి. ఇది చూడండి, ఇది ఇది చూడు తెల్ల తొట్టిము, ఇది తినేకాయ. ఇది వద్దు, ఆఫ్ అయిపోయింది. ఇది మైక్ రా, అది అమ్మాయికి వాడుకోవాల్సింది. కాయలు రాలగొట్టే విధానం కానీ నేర్పించిన చూడు అప్పలానికి. కుట ఏయ్, నాది 10 వీడియోలు ఉన్నాయి, 3 GB ఇవి. గొర్రెల సంత 10కి పైన ఉన్నాయి. ఓకే. అందరూ అనుకుంటారు డబ్బులు వచ్చేసాయి కోట్లకు, ఇదే అనుకుంటారు. అది కాదు, దీని వెనకాల చాలా శ్రమ ఉంది. నేను మాట్లాడతా కదా, ఏదో వీడియోలు తీస్తారు, డబ్బులు వచ్చారు, రాదు. నాకు కనీసం అంటే ₹1,00,000 పైన అయిపోయింది. కానీ మీకు ₹1,00,000 నేను మిగిలిస్తాను. పూర్తి వీడియో చూడండి. మీకు ఇన్ఫర్మేటివ్ లేకపోతే అప్పుడు మాట్లాడండి. మీరు ఛానల్ ఓపెన్ చేసి నేను సంపాదిస్తా అనేది ఇన్నో రెడీ టు ఫైట్. వన్ ఎమ్మంది ఇంకా 7 ఉన్నాయా కుప్పకుండా ఇక్కడ పట్టు, ఉప్పు పట్టు చూడండి. ఆ చెట్లో మటుకు జబర్దస్త్ ఉండే, ఎట్లుండే తెలిసిన చేతులతో చూడండి, చేతులతో పచ్చని రైతు అన్న జగన్ అన్న. జగన్ ఎంత పాపము ఎంత చేసినారో. ఇప్పుడు మనకు ఒక పథకం వస్తుందా, ఒక ఇది వస్తుందా, చేతులు అయినా పట్టుకోండి, నేను ఎట్లా అట్లా ఏం చేస్తా అంటే డబ్బులు ఇప్పించుకుంటా. అంటే పాలి చావుని ఇసిపెట్టేసి దున్నపోతు నేర్చుకొని కట్టేసుకున్నారు ఇంట్లో కాడ. అది కానీ దున్నేదానికి జాగా కానీ బిక్కునే. ఇంత అర్థమానమా, ఎంత కర్మ వేస్తాను తెలిసిన. చూడ ఈ గొట్లకమే నిండదు, ఆనందం పోసుకొని ఆడ అకౌంట్లో డబ్బులు పెడతా అంటే తినేసి యారికి తినేసి ఆడ పండుకోండి మేమంతా. ఆడ చూసినా చెట్లు, రేగిపోయిన చెట్లు బల్ల ఉన్నాయి. ఇక్కడ అది చెట్టే, ఇది చెట్టే, ఆడ చెట్టే, అది ఆడ కొడతాండ్రు చూడండి. వాళ్ళు ఆడ చూసినా చెట్లే. ఇదంతా కొండలు గుట్టల్లో మేకలు ఉన్నాయి, దొడ మేకలు మేస్తున్నాయి. పండ్లు కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ కలర్ పండ్లు. చూడండి ఎంత బాగుందో. పొలాలన్నీ దున్ని పెట్టేస్తున్నారు. ఆ పక్కంతా కొండలు, ఇంకా ఇదే గుర్రాల పల్లి. చూడండి ఎంత బాగా విజన్ క్లారిటీగా ఉంది. స్ట్రైక్ అనేది కానీ ఉంటుంది. ఇట్లా రకరకాల స్ట్రైక్లు అనేది జస్ట్ మాట్లాడేటప్పుడు